మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. మరి ఈ బై ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఎవరికి ఖరారైంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. సో ఎలా ఉండబోతుంది, అసలు టికెట్ ఎవరికి ఖరారయ్యే అవకాశం ఉంది? జెడ్పీటీసీ అంటే అది మామూలుగా అయితే పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు, కానీ మాజీ సీఎం సొంత ఏరియా కదా సార్ అది, అందుకే పట్టించుకోవాలి. అట్లా ఏమిటంటే మామూలుగానే స్థానికంగా అంటే మధ్యంతరంగా వచ్చే ఏ ఎన్నికైనా, స్థానిక ఎన్నికలు కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది రిజల్ట్. అది ఎక్కడైనా రూల్ అది. ఇప్పుడు ఏమైంది, పోయినసారి కడప జెడ్పీటీసీలన్నీ దాదాపు అన్నీ వైసీపీ పక్షానే ఉన్నాయి. పులివెందులకు సంబంధించి ఆయన మహేశ్వర్ రెడ్డి చనిపోయారు, ఆయన తరఫునే ఎవరో వాళ్ళ మిసెస్నో ఎవరినో పెడతామని అంటున్నారు కదా. ఇప్పుడు ఒంటిమిట్ట ఒకటి ఉంది. ఒంటిమిట్టలో ఏమిటంటే రాజంపేట కూడా వైసీపీ గెలిచినటువంటి ఒక స్థానం. ఓకే. అసెంబ్లీ అది ఎందుకు ఖాళీ అయిందంటే అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం వల్ల ఖాళీ అయింది. ఈ రెండు వీళ్ళ సొంతం, పులివెందుల వీళ్ళ సొంత నియోజకవర్గం జగన్ గారిది, రాజంపేట ఎమ్మెల్యే సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ. ఈ రెండు ప్రత్యేకంగా ఉండడం వల్ల ఇప్పుడు ఎన్నికకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అందరి ఫోకస్ పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఏమిటంటే సహజంగానే ఇట్లాంటి స్థానిక ఎన్నికలన్నీ కూడా అధికారులను పెట్టుకొని ఏదో ఒక రూపంలో వాళ్ళే గెలుచుకుంటారు. తెలుగుదేశం వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ రెండింటినీ గెలుచుకుంటే, చూసారా కడప కంచుకోట కడప జగన్ అంటారు కదా, అలాంటి చోట మేము ఈ రెండు స్థానాలు సంపాదించాము అంటారు. ఒకవేళ పులివెందల గెలవడం అసాధ్యం అనుకుందాం. అసాధ్యం అనుకుంటే లేదు, వాళ్ళు ఏదో భయపెట్టారు, అది చేశారు ఇది చేశారు, మా వాళ్ళని ఏదో నామినేషన్ వేయకుండా చేశారని ఏదో చెప్తారు. ఒకవేళ గెలిచారు అనుకోండి, అయిపోయింది చూసారా జగన్ గారి పని, అక్కడ పులివెందుల్లో కూడా ఫినిష్ చేశాము అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటంటే రెండు తమ సొంత స్థానాలని కాపాడుకోవడం అనేది ఒకటి పక్కన పెడితే, పులివెందులు అనేది వాళ్ళ ప్రెస్టీజియస్ ఇష్యూ. పులివెందులలో ఓడిపోవడము అంటే ఇంకా మీ పని అయిపోయింది అని వీళ్ళు అంటారు కదా, ఎగతాళి చేస్తారు కదా. కాబట్టి పులివెందుల పాడ్కాస్ట్ గెలవాలి. పులివెందుల అసెంబ్లీని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటారో ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీని కూడా అంతే ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది వాళ్ళకి. ఒంటిమిట్ట అంటారా, ఒంటిమిట్ట అయ్యే వేళ టీడీపీ గెలిస్తే మాత్రం వాడు అయ్యేది ఏముండదు, పోయేది ఏముండదు. ఒకవేళ ఓడిపోయినా వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే మీ ఎమ్మెల్యేగా మీరు గెలిచారు కాబట్టి అక్కడ మీరు ఓడిపోయారు అని అంటారు తప్ప, కేవలం ప్రెస్టీజ్ ఇష్యూగా ఈ ఎన్నికల్ని చూడాల్సిందే కానీ మామూలు పరిస్థితుల్లో అయితే వాడికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. అధికారము తెలుగుదేశం కూటమి చేతిలో ఉన్నప్పుడు జెడ్పీటీసీ వైసీపీ గెలిస్తే మాత్రం ఏం చేసుకుంటుంది వైసీపీ, అంతే కదా. కాకపోతే ప్రెస్టేజ్, పులివెందుల కూడా పోగొట్టుకుంటామా అనేది ఒక ప్రెస్టేజ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రెస్టేజ్ వల్ల వాళ్ళు కూడా తెగించి పోరాడతారు. రెండోది ఏమిటంటే ఈ ఎన్నికలు రాబోయే స్థానిక ఎన్నికలకి ఒక దిక్సూచి లాంటివి. ఎందుకంటారా, వచ్చే స్థానిక ఎన్నికలన్నింటిలోనూ కూడా తెలుగుదేశం పార్టీ నయానో భయానో ఏదో ఒక రకంగా భయపెట్టు, బుజ్జగించు, బతిమలాడు ఓటర్లను లేదా అధికారులను ఉపయోగించు, ప్రలోభాలు పెట్టు మ్యాక్సిమం అన్ని స్థానాలు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పోయినసారి వీళ్ళు చేశారుగా, వైసీపీ వాళ్ళు చేసిన అదే పద్ధతి వీళ్ళు చేస్తారు. అంటే వీళ్ళు చూపించారు కాబట్టి వీళ్ళు ఫాలో అవుతారు. ఒకవేళ మొన్నటి ఈ అవిశ్వాస తీర్మానాల్లో వైసీపీ చివరి వరకు ఏదో పోరాటం చేసింది, కొన్నిట్లో పోరాడింది, కొన్నిట్లో ఓడిపోయింది, అది వదిలేస్తే ఒకవేళ వైసీపీ కూడా స్థానిక ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఏమైనా సరే నామినేషన్ మనం వేయాల్సిందే, గెలుపోవటములు చూడాల్సిందే అనే మూడ్లో కొట్లాడితే అది వచ్చే భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించిన సూచన అవుతుంది. అంటే వైసీపీ ఓడిపోయిన పరాభవాన్ని వితిన్ షార్ట్ గ్యాప్లో మళ్ళీ నిలదొక్కుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని యుద్ధం చేయడానికి సిద్ధమైంది. మీరు
ఇష్టం వచ్చినట్లు నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు చేసుకుంటే కుదరదు అని ఎదిరిస్తూ ఉంది అనే పిక్చర్ వస్తే వైసీపీ క్యాడర్లో బలము కొంత మనోస్థైర్యం పెరుగుతుంది. పోయినసారి తెలుగుదేశం చేసిన తప్పేమిటంటే తెలుగుదేశం కాడి వదిలేసింది. స్థానిక ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు అయిపోయి నామినేషన్లు వేయలేని పరిస్థితి వస్తే ఊరికే ప్రెస్ మీట్లలో కుయ్యో మొర్రో అనిందే కానీ కార్యక్షేత్రంలో ఏమీ పోరాడలేకపోయింది. తెలుగుదేశంకు ఉన్న ఇబ్బంది అదే. తెలుగుదేశం అధికారంలో లేకపోతే కొంత పోరాడే తత్వం తగ్గిపోతుంది. అంటే ఎవరికైనా తగ్గుతుంది, తెలుగుదేశానికి మరీ తగ్గుతుంది. సరే మనం అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దాంలే, మెయిన్ ఎన్నికల్లో చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకనే మూడు ఉంటుంది ఎప్పుడు టీడీపీలో. కానీ వైసీపీ ఏ రకంగా ఫైట్ చేస్తుంది అనేది ఇంక ముందు తెలుస్తుంది. మరి దానికి ఉదాహరణ పులివెందుల ఒంటిమిట్ట. పులివెందుల ఒంటిమిట్ట వైసీపీ గెలిచినా ఓడినా వైసీపీకి వచ్చేది కిరీటాలు ఏమి ఉండవు దాంట్లో. కాకపోతే ప్రిస్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. కడప సొంత జిల్లా, రాజంపేట అమర్నాథ్ రెడ్డి సొంత నియోజకవర్గము, పులివెందుల సొంత ఊరు, ఇవన్నీ ఉంటాయి కదా, లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేది చూడాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపులు అనే కోణంలో చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు గతంలో వాళ్ళు చేసింది వాళ్ళకి ప్లస్ అయింది అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల విషయానికి వస్తే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏ కాన్ఫిడెన్స్తో వీళ్ళకి ప్లస్ అవుద్ది అనుకోవచ్చు సార్? అంటే నార్మల్గా అసలు ఎవరికి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అట్లా కాదు. వైసీపీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఏదో ఒక రకంగా అన్ని కేసులు ఎదుర్కొంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రకరకాలుగా చుట్టుముట్టారు కదా. ఎన్ని చుట్టుముట్టినా ఏదో రకంగా పోరాడడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది. రేపు ఎన్నికలు అనేటివి కూడా అలా ప్రయత్నించడానికి ఒక ఆయుధం కదా, గెలుపు ఓటముల సంగతి తర్వాత. కానీ టీడీపీ వైసీపీని ఫినిష్ చేయడానికి రకరకాల మాయోపాయాలు పన్నుతూ ఉంది, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది, రకరకాలుగా చేస్తూ ఉంది అనేది ప్రజల్లోకి ఒక పిక్చర్ వెళ్తుంది కదా. పోయినసారి వీళ్ళు చేసినవన్నీ ప్రజల్లోకి బలంగా టీడీపీ అనుకూల మీడియా కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు బలంగా తీసుకొని పోవడం వల్లే కదా వీళ్ళు 11 సీట్లకు వచ్చారు. టీడీపీ ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ అదే చేస్తూ ఉంది కదా, సేమ్ చేస్తూ ఉంది. టీడీపీ ఏం నేర్చుకుంది? వైసీపీ పరాభవాల నుంచి గుణపాఠాలు ఏమన్నా నేర్చుకుందంటే ఏమీ నేర్చుకోలేదు. వైసీపీ కంటే ఇంకా 4 ఆకులు ఎక్కువ చదువుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా జనం చూస్తూ ఉంటారు. జనం చూస్తూ ఏం చేస్తారంటే వాళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫలితాన్ని ఇస్తారు. సార్, అంటే లోకల్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఓటర్ యొక్క మైండ్ సెట్ ఏమైనా మారుతుందా సార్? మైండ్ సెట్ ఏం మారదు. కానీ లోకల్ ఎన్నికల్లో ఏం చేస్తాడంటే ఓటరు పెద్ద సీరియస్గా తీసుకోడు. సీరియస్గా ఎందుకు తీసుకోడు అంటే వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు అధికారం లేకుంటారు. ఇప్పుడు ఎన్నికంటే ఏమిటి, తెగించి నిలబడ్డాం. ఇంకా 2 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళతో తగాదా పెట్టుకుంటే మనల్ని ఏమి ఇబ్బందులు పెడతారో పవర్ లేక వచ్చినాం కానీ భయం ఉంటుంది ఓటర్కి కానీ కార్యకర్తకు కానీ. అసెంబ్లీకి ఆ భయం ఉండదు. అసెంబ్లీకి ఏముంది, గెలుపు ఓటర్లు వాళ్ళు వీళ్ళు గెలుస్తారు, మనం అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఏం చేయాలా? మీరు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా ఉంటారు. మీరు జెడ్పీటీసీ గెలిచినా కూడా జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం ఆయనే కదా ఉంటాడు. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఆ పట్టు విడుపులతో ఉంటారు. నంద్యాల మనకు ఉదాహరణ. నంద్యాలలో తెలుగుదేశం ఎంత మార్జిన్తో గెలిచింది ఉప ఎన్నిక వచ్చినప్పుడు. మళ్ళీ నెక్స్ట్ 2019 ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోయింది. మరి ఆ ఓటర్ ఏం మారాడు? ఏం మారలే. ఓటరు ఆలోచిస్తాడు, వీళ్ళతో ఎందుకు గొడవ, ఇంకా 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది, మనకి ఎందుకు గొడవ. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ వచ్చాయి అనుకుందాం, ఇంకా వీళ్ళు 2-2.5 ఏళ్ళు అధికారం లేకుంటారు, వీళ్ళతో మనకి ఎందుకు గొడవ అని అనుకుంటాడు ఓటర్. ఓకే. అసెంబ్లీకి అట్లా అనుకోడు. అసెంబ్లీకి తాడో పేడో తెలుసుకుంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.